అందరికీ దేవుని మహాకృపను బట్టి మీ అందరికీ నా వందనాలు. ఈరోజు యేసు ప్రభు యొక్క సందేశము. వివేకము కలిగి దేవుని వెతకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. కీర్తనల గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనము. అవునండి, మనము త్రోవ తప్పిన వారుగా ఉన్నప్పుడు, చెడిపోయిన వారిగా ఉన్నప్పుడు, మనము బాగుపడని స్థితిలో ఉన్నప్పుడు, మనము దేవునికి యేసు ప్రభువుకి వ్యతిరేకంగా జీవిస్తున్నప్పుడు ఆయన వివేకం కలిగి నన్ను ఎదుగుతారేమో, ఇప్పుడైనా తెలుసుకుంటారేమో, ఇప్పుడైనా వారు నన్ను ఆరాధిస్తారు, ఇప్పుడైనా నన్ను అడుగుతారు, నా సన్నిధికి వస్తారని దేవుడు ఆకాశం నుంచి చూస్తూ ఉన్నాడు నరులను. వివేకంతో ఉన్నారా? జ్ఞానంతో ఉన్నారా? ఈ ప్రజలు దారి తప్పి ఉన్నారే, వివేకము గలవారు ఒక్కరైనా ఉన్నారా అని ఆకాశం నుంచి నరులను పరిశీలిస్తూ ఉన్నాడు దేవుడు. మనము వివేకము కలిగి, మనము జ్ఞానము కలిగి దేవుని యందు నమ్మిక ఉంచి ఆయన వైపు చూద్దాము, ఆయన్ని ఆరాధిద్దాము, ప్రార్థిద్దాము, స్తుతిద్దాము, ఆయన వైపు చూద్దాము. ఆయన దినమెల్లా చేతులు చాచి బిడ్డలారా నా రెక్కల కిందకు రండి అని ప్రభు ఎంతగానో మనల్ని పిలుస్తూ ఉన్నాడు. మనము ఆయన మాటకు విధేయత చూపించి ఆయన బిడ్డలను మనము ఆశ్రయించి ఆ బిడ్డల మాటలు విని దైవజనులతో మనము వాళ్ళు చెప్పే మాటలను విని మనము మారు మనసు రక్షణ పొంది యేసు ప్రభును సొంత రక్షణగా అంగీకరించి ఆయన యందు మనము విశ్వాసం ఉంచుదాము. మనము దేవుణ్ణి ఎరిగి ఆయన యందు మనము బలపడదాము, ఆయన్ని ఆశ్రయిద్దాము. మనము ఆయన్ని వ్యతిరేకించేవారుగాను, ఆయన్ని ద్వేషించి దూషించేవారిగా ఉండకూడదు. మనము దేవుని బిడ్డలుగా నమ్ముకొని ఆయన యందు విశ్వాసంలో ఉన్నప్పుడు వివేకము కలిగి ఇంకా బలపడాలి, ఇంకా ఆయన ఆత్మ పొందుకొని ఆయన బిడ్డలుగా ఉండాలి. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు, ఆదరిస్తున్నాడు. మనల్ని ఎంతగానో ఆయన రెక్కల కిందకు రావాలని ఆయన ఆశిస్తున్నాడు. ఆయన బిడ్డలుగా, ఆయన వారసులుగా చేసుకోవడానికి ఆయన ఎంతగానో ముందుండి నడిపిస్తున్నాడు. కాబట్టి మనము ఆయన్ను స్తుతిద్దాము, ఆరాధిద్దాము. ఈ వాక్యాన్ని బట్టి మనము ప్రార్థన చేద్దాము. ప్రభువా, వివేకము కలిగి నేను నిన్ను ఎదుగుటకు నీ కృప నాకు దయచేయండి అయ్యా, వివేకమును నాకు ఇవ్వండి అయ్యా, జ్ఞానం ఇవ్వండి అయ్యా అని మనము అడుగుదాము. ప్రభువుల్లో మనము నడుద్దాము. ఆయన ప్రార్థన చేసి ఆయన బాటలో మనము నిలబడదాము. ఆయన అడుగుజాడల్లో నడుద్దాము. ఆయనతో మనము మాట్లాడదాము. అప్పుడు ఆయన కూడా మనతో మాట్లాడతాడు. మనము ఆయనకి సన్నిహితంగా ఉన్నప్పుడు ఆయన మనతో కూడా సన్నిహితంగా ఉండి ఒక తల్లిలా, ఒక తండ్రిలా, ఒక అక్కలా, ఒక తమ్ముళ్ళ, ఒక ఫ్రెండ్లా మనతో మాట్లాడే దేవుడై ఉన్నాడు. కాబట్టి మనము ఆయనను ఆరాధిద్దాము, స్తుతిద్దాము. ఆయన నమ్ముకొని ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన యందు బలపడదాము. ఈ వాక్యాలు మీకు మీ జీవితాలకు ఉపయోగపడినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.